ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. జూన్ 23. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29-30 వచనాలు. జాన్ బన్నీన్ అంటాడు, పేతురుకి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో యేసు ప్రభు చెంతకు చేరగలిగాడు. అయితే ఇక్కడ చూపు అనేది అనగా చూడగలిగే కళ్ళు విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవటం మొదలుపెట్టిన తర్వాత పేతురుకి చుట్టూ ఉన్న అలలతో ఎంతమాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకు ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడిచిరా అంటూ నీటి మీద బాటను చూపించి ప్రభు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా. నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అవడమే. కష్టాల వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకొనడమే. కొండల తట్టు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకాయన నీడ. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.